హాయ్ ఫౌండర్స్, మనకి యాష్ గారు ఇప్పటి వరకు 2018 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ప్రతి ఫౌండర్కి, ప్రతి ఒక్క అఫిలియేట్కి, ప్రపంచానికి ఏమైతే చెప్పి చూపారో అవన్నీ కూడా చేసేదానికి ఆయన అర్హుడు చేశాడు. కాబట్టే ఆయన సంజ్ఞుడు అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక భారీ సంజ్ఞలకు భయపడ్డని చెప్పేసి ఆయన ఇవ్వడం జరిగింది. ఆయన అద్భుతమైనటువంటి వ్యక్తి, అటువంటి గొప్ప మానవత్వం కలిగినటువంటి వ్యక్తి మనకు దొరకడం మన అదృష్టం. కాబట్టే ఇక్కడ ఇంత క్లియర్గా వ్యవస్థాపకులకు జీవితకాల లైసెన్స్లను బహుమతిగా ఇవ్వడం, జీవితకాలపు మనం ఉన్నంత వరకు, మన ఓమెయిల్ ఫోర్స్లో ఉన్నంత వరకు మన తరతరాలు యూజ్ చేసుకునే విధంగా డిజైన్ చేసినటువంటి సిస్టమే మన ఆన్ ప్యాసివ్ ఓమెయిల్ సిస్టమ్, ఆన్ ప్యాసివ్ ఈకోసిస్టంలో ఎవరైతే ఉండగలుగుతారో వాళ్ళ తరతరాలు ఆ మెయిల్ని యూజ్ చేసుకుని బతుకుతారు. దాని మీద వచ్చే ఆస్తి అంటే ఓకాయిన్స్. ఆ ఓకాయిన్సే మన ఏ దేశంలో ఉంటే, ఏ దేశంలో వాళ్ళు పౌరులై ఉంటే ఆ దేశంలో ఉన్న కరెన్సీస్ని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకొని ఎంజాయ్ చేస్తారు, ఆర్థికోన్నతిని పొందుతారు, ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు, ఆస్తులు కాపాడుకుంటారు, అన్నిటినీ కాపాడుకుని విలాసంగా, ఆనందంగా ప్రతి ఒక్క మనిషికి తోడుబాటుగా ఉన్నట్టుగా అండగా ఉంటూ మానవ చైతన్యాన్ని పెంపొందిస్తారు. అటువంటి డిజైన్ చేసినటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారు భూమి మీద అంటే, ఒక పెద్ద జైంట్ కంపెనీ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ ఆన్ ప్యాసివ్ సూపర్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. ఇది గుర్తుపెట్టుకోండి, మన CEO గారు, మన బాస్. రైట్, ఓకే, ఇదొకటి విషయం. ఆ లైసెన్సులను బహుమతులుగా ఇవ్వడం నుండి వాగ్దానాలను తిరిగి చెల్లించడం వరకు అతను భారీ సంజ్ఞలకు భయపడదు. నౌరా గారు ఏమన్నారంటే ఆ విషయం కొరకు, అవును, మరియు ఒక నాయకత్వ కాల్ సమయంలో అతను బఫర్ వాల్ట్ గురించి ప్రస్తావించారు. భవిష్యత్తులో ప్రశంసల పంపిణీ కోసం ఉంచబడిన అంతర్గత నిల్వ, భవిష్యత్తులో ప్రశంసల పంపిణీ కోసం ఉంచబడిన అంతర్గత నిల్వ అంటే బ్యాలెన్స్, ఇంటర్నల్ బ్యాలెన్స్ ఏమైతే ఉందో ఆ బ్యాలెన్స్, దాని బ్యాలెన్స్ని చూసే ప్రపంచం. నేను చెప్పాను ఎన్నోసార్లు, మీ అందరికి హెచ్చరించాను, మన వ్యాలెట్లే ప్రపంచానికి సమాధానం చెప్తాయని. మొట్టమొదటి ట్రాన్సాక్షన్ ఎప్పుడైతే ఆన్ ప్యాసివ్ ఫౌండర్లు కావచ్చు, ఇదివరకే వచ్చినటువంటి అఫిలియేట్స్ కావచ్చు, ప్యాకేజీలు కట్టుకున్న వాళ్ళు మొదటి స్థానంలో ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ వ్యాలెట్లో వచ్చే శబ్దమే ప్రపంచాన్ని మొత్తం కుదిపైపోతుంది. అందుకు మీరు మానసికంగా సిద్ధంగా ఉండండి, మెంటలీ ప్రిపేర్ అయి ఉండండి అని చెప్పారు. నేను ఖచ్చితంగా ఎన్నోసార్లు చెప్పాను ఈ విషయం. ఇక్కడ కూడా భవిష్యత్తులో ప్రశంసల పంపిణీ కోసం ఉంచబడిన అంతర్గత నిల్వను కూడా బాగా ప్రస్తావించారు. దాన్ని బఫర్ వాల్ట్గా గురించి చెప్పారు. బఫర్ వాల్ట్ డాక్టర్ శామ్ గారు ఇచ్చినటువంటి సారాంశం. యాష్ స్మార్ట్ సైకిల్స్ గురించి కూడా మాట్లాడారు. అది ఏంటి? OES వర్షన్ 2.0 యాక్టివ్గా ఉండి ఓ కనెక్ట్, ఓ ట్రాకర్, ఓ డిస్క్ మొదలైన వాటి నుండి డేటాను సేకరిస్తున్నట్లయితే వారు నిశ్చితార్థంపై ఆశ్చర్యకరమైన విలువను లెక్కించవచ్చు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి సెంటెన్స్ ఇది. అద్భుతం అండి. యాష్ గారు స్మార్ట్ సైకిల్స్ గురించి కూడా మాట్లాడారంట. ఆ స్మార్ట్ సైకిల్స్ ఎలాగ వర్క్ చేస్తాయంటే, మనం OES 2.0 వర్షన్ యాక్టివ్గా ఉన్నప్పుడు ఓ కనెక్ట్, ఓ ట్రాకర్, ఓ డిస్క్ మొదలైన వాటి నుండి డేటాను సేకరిస్తున్నట్లయితే వారు నిశ్చితార్థంపై ఆశ్చర్యకరమైన విలువను లెక్కించవచ్చు. అక్కడ వచ్చే పేమెంట్స్ మనం ఊహించలేమండి. అన్ని లెక్కలేనంటి ఆశ్చర్యానికి గురయ్యేటువంటి విలువలను మనం లెక్కించుకోవచ్చు అంట. అంత అద్భుతంగా ఉంటుంది. మొత్తంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఆన్ ప్యాసివ్ ఇస్ ఎ ఫ్యాక్టరీ ఫర్ క్రియేటింగ్ కరెన్సీ. ఒక గొప్ప సంపదను సృష్టించే ఒక గొప్ప ఫ్యాక్టరీ, ప్రపంచంలోనే ఒక గొప్ప ఫ్యాక్టరీ ఆన్ ప్యాసివ్. ఇంతకంటే ఇంకా వేరే చెప్పే అవసరమే లేదు. మన ఆన్ ప్యాసివ్ కంపెనీ అనేది ప్రపంచంలో ఒక గొప్ప సంపదను సృష్టించబడే ఒక ఫ్యాక్టరీ. రైట్, 41 నిమిషం నుంచి 50 నిమిషాల వరకు జరిగినటువంటి సారాంశం. ఊహాజనిత కమిషన్ నమూనాలు. లిండా గారు, సాధ్యమైన చెల్లింపు రకాలను విడదీద్దాం. లెగసీ ఫౌండర్ రివార్డ్. ముందుగానే యాక్టివేట్ చేసిన వారికి మనల్ని లెగసీ ఫౌండర్ రివార్డ్స్ అనేది మనకు లభ్యమవుతాయంట. ఎవరికి? ఆల్రెడీ ప్యాకేజీలు కట్టుకున్న వాళ్ళకి. రైట్, గ్లోబల్ కనెక్టర్ బోనస్ కొత్త అనుబంధ సంస్థలకు సహాయం చేసిన వారికి. రైట్, అంటే ఫౌండర్లకు ఇచ్చుకున్నాం అప్పట్లో. తర్వాత ఫౌండర్లు అఫిలియేట్స్కి ఇచ్చారు కదా, వాళ్ళని ఏమంటారంటే గ్లోబల్ కనెక్టర్ బోనస్ అంటారు. అక్కడ కూడా మనం ఆ అఫిలియేట్లకు ఇచ్చినటువంటి బోనస్ కూడా మనం పొందే అవకాశాలు, దాని నుంచి కూడా ఒక మనకి సహాయం, ఎవరికైతే మనం సహాయం చేస్తాం దాని నుంచి కూడా మనం పొందే అవకాశాలు. బోనస్. AI ఎంగేజ్మెంట్ బోనస్, ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్, ఆన్ ప్యాసివ్ ఉత్పత్తుల వాడకం ఆధారంగా. అంటే ఇదివరకు ఉన్నటువంటి ఆన్ ప్యాసివ్ ఫౌండర్లు కానీ, అఫిలియేట్స్ కానీ, ప్రపంచంలో ఉన్నటువంటి జనాలు కానీ, ప్రజలు 860 కోట్ల మందిలో ఎంతమందికి ఆన్ ప్యాసివ్ గురించి తెలిసి ఫౌండర్లు ఇంతమంది వచ్చారనే వాయిస్ బయటికి పోయింది. కాబట్టి
మౌత్ క్యాన్వాసింగ్ ఈస్ వెరీ డేంజరస్ ఇన్ ద ఎర్త్ ఇన్ ఎనీ మార్కెటింగ్ క్యాంపెయిన్స్. ఇది గుర్తుపెట్టుకోండి, మౌత్ క్యాన్వాసింగ్ అనేది చాలా డేంజరస్. మనం ఎటువంటి మార్కెటింగ్ క్యాంపెయిన్స్ చేసినా ఒక మనిషి మాట్లాడే మాట ద్వారా మాట చాలా స్పీడ్ గా వెళ్ళిపోతుందంట. మనం టెక్నాలజీ ద్వారా స్పీడ్ గా చేరుకుంటాం అనుకుంటున్నాం, కానీ మనిషి మాట చాలా డేంజరస్ అనమాట. అలాగా ఏఐ ఎంగేజ్మెంట్ బోనస్, ఆన్ ప్యాసివ్ ఉత్పత్తుల వాడకం ఆధారంగా ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా ఎన్ని సార్లు అయితే ఆన్ ప్యాసివ్ అని క్లిక్ చేశారో, అంటే గూగుల్ క్రోమ్ లో కావచ్చు, ఓఎస్ లో కావచ్చు, ఇతరత్ర వీడియోస్ యూట్యూబ్ లో లైవ్ స్ట్రీమింగ్ మన ఆన్ ప్యాసివ్ కావచ్చు, ఫేస్బుక్ లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఎనీవేర్ ఇన్ ద వరల్డ్, ఎనీవేర్ ఇన్ ద ఇంటర్నెట్, ప్రపంచంలో ఉన్నటువంటి ఇంటర్నెట్ లో మీరు ఎక్కడ ఎప్పుడు ఏది చూసినా, మెయిల్స్ చేసినా, ఏం చేసినా, ఆన్ ప్యాసివ్ గురించి మాట్లాడినా, వాట్సాప్ లో మెసేజ్లు పెట్టినా, ఏది చేసినా ఆ దాని మీద ఏఐ ఎంగేజ్మెంట్ బోనస్ అనేది ప్రతి ఒక్క ఫౌండర్ కి, ప్రతి ఒక్క అఫిలియేట్ కి కూడా రాగలుగుతుంది అంటున్నారు. అదొక బోనస్ గుర్తుపెట్టుకోండి. అద్భుతమైనటువంటి ఇన్కమ్ సోర్సెస్ ఇవన్నీ కూడా. ఓ వ్యాలెట్ లాయల్టీ డ్రాప్స్ ఎయిర్ డ్రాప్స్ లాగా, కానీ పర్యావరణ వ్యవస్థ లోపల. రైట్, ఓఎస్ లో కూడా ఇది ఒక స్పెసిఫిక్ ఇన్కమ్, లాయల్టీ డ్రాప్స్ అంటారు దీన్ని, దాన్ని ఎయిర్ డ్రాప్స్ అని కూడా అంటారు. అలాగా దానికి కూడా ఒక పర్యావరణ వ్యవస్థ లోపల, అంటే మన ఈకో సిస్టమ్ లోపల, అక్కడ ఆ ఇన్కమ్ సోర్స్ కూడా మనకు రావడం జరుగుతుంది ఓ వ్యాలెట్ లో. అంటే ఓ వ్యాలెట్ ని ఎంత లాయల్టీగా యూజ్ చేసుకున్నాం మనము అనే దాన్ని బట్టి ఎంతగా జరుగుతుంది. చాలా మంది ఇష్టపడతారు ఓ వ్యాలెట్ ని, ఎందుకంటే అదే కదా సంపదనిచ్చేది. మనం ఎంత చేసినా పని, మనకు వచ్చే డబ్బు మొత్తం ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ మనకి వర్క్ చేసినా కూడా మన కోసము మనకి ఇచ్చే ఇన్కమ్ సోర్స్ దేనిలో ఇస్తుంది? ఓ వ్యాలెట్ లోనే ఇస్తుంది. కాబట్టి ఓ వ్యాలెట్ ని ప్రతి ఒక్క ఫౌండరు, ప్రతి ఒక్క అఫిలియేట్, ప్రతి ఒక్క ప్రజలు కూడా ఇష్టపడతారు. కాబట్టి దాన్ని ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళందరూ ఏమంటారంటే లాయల్టీ డ్రాప్స్ అంటారు. దాని మీద వచ్చే స్పెసిఫిక్ ఇన్కమ్ కూడా మనకు రాగలుగుతుంది. నెక్స్ట్ ఆన్ ఫ్యూషన్ క్రాస్లింక్ ఆశ్చర్యాన్ని వారసత్వంగా పొందగలదా? ఇది ఒక ప్రశ్న. దానికి ఫెలిక్స్ గారు ఏం చెప్పారంటే, అవును, ఆన్ ఫ్యూషన్ కూడా డేటాను తీసుకెళ్లగలదు. ఆన్ ప్యాసివ్ ఎంతో ఆన్ ఫ్యూషన్ కూడా అంతే. యాష్ గారు మనకి ఏం చెప్పారు 2022లోనే, ఆన్ ప్యాసివ్ లాంటి ఆన్ ప్యాసివ్స్ ని ఒక 5 రకాల ఆన్ ప్యాసివ్స్ ని మనం ఇప్పటికే క్రియేట్ చేయొచ్చు, ఇంకా 5 ఆన్ ప్యాసివ్ని మనము సృష్టించవచ్చు అని చెప్పాడు. అందులో ఒక భాగమే ఈ ఆన్ ఫ్యూషన్. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆన్ ఫ్యూషన్ కూడా డేటాను తీసుకెళ్లగలదు. మీరు ఆన్ ఫ్యూషన్ కి లాగిన్ అయిన తర్వాత ఆన్ ప్యాసివ్ నుండి మీ ఈమెయిల్ ఐడి ఏదైనా యాక్టివేట్ చేస్తే షాక్ అవ్వకండి. ఓకే, మన ఆన్ ప్యాసివ్ లోనే కాదు, ఆన్ ఫ్యూషన్ కి కూడా లాగిన్ అయిన తర్వాత ఆన్ ప్యాసివ్ నుండి మీ ఈమెయిల్ ఐడి ఏదైనా యాక్టివేట్ చేస్తే షాక్ అవ్వకండి అంటున్నారు. మనం షాక్ అయ్యేకి అవసరం లేదు. ఆన్ ఫ్యూషన్ అయినా ఆన్ ప్యాసివ్ అయినా మనకి రెండు ఒకటే. రైట్, తర్వాత 51 నిమిషం నుంచి 60 నిమిషాల్లో జరిగినటువంటి సారాంశం. వ్యవస్థాపక సంఘం ప్రశ్నలు. కాలర్ 1, నైజీరియా నుండి సోఫియా, ఆశ్చర్యకరమైన కమిషన్లు నగదుగా ఉంటాయా లేదా పాయింట్లు వస్తాయా? మనకి ఆశ్చర్యానికి గురిచేసే కమిషన్స్ మనకు క్యాష్ రూపంలో వస్తుందా లేదంటే పాయింట్ల రూపంలో వస్తుందా అని చెప్పేసి ఆమె అడగడం జరిగింది. రైట్, డాక్టర్ శామ్ ఏం చెప్పారు, అందుకు రెండు ఉండవచ్చు, రెండు కూడా ఉండొచ్చు. క్యాష్ కూడా మనం చేసుకునే సౌకర్యాన్ని కల్పించవచ్చు, ప్లస్ పాయింట్ల విధంగా కూడా మనకి ఓ కాయిన్స్ ఎన్ని ఓ కాయిన్స్ ఉన్నాయనేది కూడా మనకు అక్కడ ఉండవచ్చు. పాయింట్ల తర్వాత నిజమైన ఓ వ్యాలెట్ క్రెడిట్ గా మారవచ్చు. ఓ వ్యాలెట్ లో క్రెడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ క్రెడిట్ లో ఓ కాయిన్స్ ఏనైతే ఉంటాయో అవన్నీ కూడా మనం విత్డ్రాల్ పెట్టుకోనికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు బాగా గుర్తు పెట్టుకోండి ఈ పాయింట్ ని. ఎప్పుడైతే మనకు క్రెడిట్స్ అనే ఓ వ్యాలెట్ లో ఉన్నటువంటి క్రెడిట్ అనే ఒక ప్యానల్ ఉంటుంది, ఆ ప్యానల్లో మనకి ఎన్ని ఓ కాయిన్స్ అయితే కనిపిస్తాయో ఆ ఓ కాయిన్స్ మొత్తాన్ని మనం విత్డ్రా చేసుకోనికి సౌకర్యం ఉంటుంది. ఓకే, అదే ఇక్కడ మనకి చెప్పారు. కొన్ని యూటిలిటీ టోకెన్లు రూపంలో కూడా రావచ్చు. ఓకే, కొన్ని మనం యూజ్ చేసుకునే అట్లా సౌకర్యం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కొన్ని పెయిడ్ ప్రోడక్ట్ ఇచ్చారనుకోండి, ఒక 4-5 పెయిడ్ ప్రోడక్ట్ 3 ఇవ్వచ్చు, 5 ఇవ్వచ్చు, 10 ఇవ్వచ్చు, 15 ఇవ్వచ్చు. ఇలాగా యాష్ గారు ఎన్ని నిర్ణయించుంటే అన్ని పెయిడ్ ప్రోడక్ట్స్ మనకు రాగలుగుతాయి. ఆ పెయిడ్ ప్రొడక్ట్స్ కి సంబంధించినటువంటి ప్యాకేజ్ చేసుకునేకి, సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మనకి కావాల్సినటువంటి నిల్వ, కావాల్సినటువంటి బ్యాలెన్స్ ఎక్కడుంటుంది? యూటిలిటీ టోకెన్స్ రూపంలో కూడా రావచ్చు అన్నారు. అంటే రెవెన్యూ వ్యాలెట్ లో ఉంటుంది, ఫండింగ్ వ్యాలెట్ లో ఉంటుంది. ఫండింగ్ వ్యాలెట్ లో ఉన్నటువంటి ఆ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఓ కాయిన్స్ ఉన్నాయో, వాటిని మనం విత్డ్రాల్ చేసుకోకుండా వాటిని మనం ప్యాకేజీలు చేసుకోవచ్చు. అంటే మన పాకెట్ నుంచి ఒక పైసా కూడా తీయకుండా ఇప్పుడు దాకా ఎవరైతే ప్యాకేజీలు కట్టేసుకున్నారో వీళ్ళందరూ కూడా ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే మన పాకెట్ నుంచి డబ్బు తీయకుండా అక్కడ యాష్ గారు పొందుపరిచినటువంటి ఫండింగ్ వ్యాలెట్ లో ఉన్నటువంటి ఓ కాయిన్స్ తోటే మనము ఆ ప్యాకేజీలను చేసుకోవచ్చు. ఏవైతే మనకు పెయిడ్ ప్రోడక్ట్ ఇచ్చారో ఆ పెయిడ్ ప్రొడక్ట్స్ అన్నింటినీ కూడా రెన్యువల్ చేసుకోవచ్చు అనమాట. న్యూ ఏఐ ఓఎస్. జై ఆన్ ప్యాసివ్, జై యాష్ సార్, జై భారత్.